వెళ్ళాలి. ఇప్పుడే ముందర యాక్సిడెంట్. అమ్మమ్మకి ఎన్ని ఉంటాయి? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ టు ఛానల్. సో ఈరోజు ఏంటి డేట్ బేటా తెలుసా నీకు? 28 నవంబర్ 2023. సో నవంబర్ 30 మనకి ఎలక్షన్ స్టార్ట్ కాబోతున్నాయి. మీరు ఏ పార్టీకి ఓటు వేయమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతవరకు అయితే నన్ను ఏ పార్టీ వాళ్ళైతే ఓటు వేయమని అడగలేదు. సో నేను ఏది వేస్తానో నా మనసులో నాకు ఉంది. బట్ మీరు ఏ పార్టీకి ఓటు వేయమంటారో ఏంటి అని కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. మీరు ఏ పార్టీకి ఓటేస్తున్నారు, ఏ పార్టీకి ఓటేస్తే మంచి జరుగుతుంది అనేది మీరు కూడా నాకు తెలియజేయండి. మా విన్ అయితే నిద్రపోయి లేచాడు. ఇప్పుడే ముసి నవ్వుతున్నాడు, స్మైలింగ్ ఇస్తున్నాడు. మా విన్ను నవ్వు నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ కూడా చేయండి. మా విన్ను నవ్వు ఎట్లా ఉందో, మంచిగా ఉందా నీ నవ్వు? నేను మంచిగా ఉందట విన్ను. నువ్వే అనుకుంటున్నావు విన్ను? వాళ్ళని అడుగుదామా? లైక్ చేయమని చెప్పు. లైక్ విన్ను చెప్తారు, లైక్ అని. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెప్తాడు. లైక్, సబ్స్క్రైబ్, షేర్, ఓకేనా? సో ఇప్పుడైతే మన టైం మధ్యాహ్నం 1 అవుతుంది. మధ్యాహ్నం మార్నింగ్ అయితే స్కూల్లో దించేసి వచ్చాము. మళ్ళీ రేపు వచ్చేసి మా విన్నును ఎంటికలు కట్ చేయబోతున్నాము. సో ఫస్ట్ పుట్టెంటికలు అన్నమాట అవన్నీ. రేపు వీడియోలో రేపు అనిపిస్తుంది మీకు ఏం జరుగుతుందని చెప్పేసి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే చూద్దాం. ఇప్పుడైతే లంచ్ టైం అయింది, ఇంకా మన లంచ్ ప్రిపరేషన్ కాలేదు. మేము మొన్న మాహూర్ వెళ్ళి వచ్చాము కదా, ఆ వీడియోస్ కూడా వచ్చి ఉంటాయి. బట్ అవి కొన్ని ఎడిట్ చేయడం లేట్ అవుతుంది అనమాట. నాకు ల్యాప్టాప్ అనేది ఫాస్ట్గా లేదు, అలా గ్రాఫిక్ కార్డ్ లేకపోవడం వల్ల వీడియోస్ లేట్ అవుతున్నాయి. ఒక్కొక్క రోజు 2 వీడియోస్ కూడా పోస్ట్ చేస్తుంటాను. సో మీ సపోర్ట్ అయితే కావాలి. కొంచెం కామెంట్స్ అయితే వేయండి, మీకు నచ్చినట్టు చిట్ చాట్ చేయండి, మాట్లాడండి, నాతో పాటు ఇంటరాక్షన్ అవ్వండి. మీకున్న సందేహాలు, ప్రశ్నలు అడగండి. మీ జోక్స్, కామెంట్స్, ఎనీథింగ్ యూ కెన్ కామెంట్ ఆన్ అవర్ ఛానల్ అండ్ లెట్ అస్ ఎంజాయ్ చేద్దాం మనం కామెంట్స్ తోని. ఓకేనా? ఎంజాయ్ చేద్దామా? చూద్దాం మళ్ళా. జున్ను విన్ అయితే బాగా తిరిగి వచ్చిండు నిన్నటి దాకా. 600-700 కిలోమీటర్ తిరిగి వచ్చిండు. విన్ను అన్నం తినాలంటే మళ్ళీ ఫోన్ పట్టుకొని చూస్తే తింటాడు. నానమ్మ పట్టుకున్నది ఏంటి? చితకా పచ్చడి అమ్మ, చితకా పచ్చడి వేసుకొని తింటాడు విన్ను. విన్ను చితకా పచ్చడి వేసుకొని తింటాను. సో మనం అయితే వీడియోస్ అయితే ఎడిట్ చేస్తాం. ఫస్ట్ అయితే మొబైల్ ఉన్నాయన్నీ కూడా మనం కాపీ చేసుకొని దీన్ని మళ్ళీ సిస్టంలో వేసుకొని అవన్నీ ఎడిట్ తర్వాత మళ్ళీ సిస్టమ్ నిండితే మళ్ళీ హార్డ్ డిస్క్లకు ఇన్ని ప్రాసెస్ చేసుకోవాలి. వీడియోలు అన్ని ఫోన్లో ఎక్కడెక్కడ వీడియోలు తీసినో, ఎన్ని ఫోన్లోకి వెళ్ళి తీసినా, ఎన్ని కెమెరాకి వెళ్ళి తీసినా అన్ని తీసుకొచ్చి ఒక దగ్గర వేసుకొని ఇట్లా వీడియో చేస్తాను అనమాట. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెప్తున్నాడు కార్తీక్. విన్ను చేయకుండా వేయండి. జున్ను స్కూల్ నుంచి తీసుకొచ్చినాను. ఇప్పుడే టైం వచ్చేసి 4:27 అవుతుంది. సో మేము వచ్చేసి వాతావరణం అంతా నార్మల్ అయిపోయింది, బాగా వేడి లేదు, చల్లగా లేదు. అండ్ మేము టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వీడియో ఎడిటింగ్ ఇద్దామని అప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకా మధ్యలో వేరే పని పడింది, బయటికి వెళ్ళాము. ఒక ఇల్లు చూసాం అనమాట. మీకు వరప్రసాద్ వారం ఛానల్లో ఇల్లు గురించి వస్తాయి వివరాలు. నువ్వేం చెప్తాను, నువ్వేం చెప్తానో నాకు చెప్పు. అందరినీ ఆడుకున్నారాడు, ఆమె తిన్నరాడు. మా విన్నుతో టైం పాస్ అయితే ఫుల్ అవుతుందండి, ఘోరంగా టైం పాస్ అవుతుంది. ఫుల్ జోకులు చేస్తాడు, ఫుల్ ఏమో వేస్తాడు, వెరైటీ చేస్తాడు. ఇప్పటి రాక నేను నవ్విపించినా కానీ ఇప్పుడు ఏడుస్తాడు. ఎందుకంటే నేను బయటకు వస్తా అన్నట్టు చెప్పు ఫస్ట్ చెప్పు. గుడ్ బాయ్ చెప్పినట్టు తింటాడు. అయితే అమ్మ నిన్ను టాబ్లెట్ వేసుకోవాలంటే కార్లో మర్చిపోయిందట. మా ఊరు నుంచి వచ్చినాం కదా, వేసుకున్న టాబ్లెట్ అనేది పోయి తీసుకొద్దాం. ఓకేనా? కార్లో టాబ్లెట్ దా నువ్వు కూడా నువ్వే రా. చూసినావా? నేను కూడా వస్తాడు. ఏం కాదు, చెప్పలేకుండా దా. ఎట్లా యాక్షన్ చేస్తున్నాడు రండి. రావా మరి ఏడ్స్ తీసుకోపో. నేను చూప్ బాగా ఎడతాడు, ఇంకా బాగా ఎడతాడు. ఏడవద్దు నువ్వు, చూప్ పోదాం, బయటకు పోదాం. ఏడోక మరి అట్లా ఎత్తుకుంటుందా? మా విన్నుతో ఇట్లా అనమాట ఏడ్చి గెలుస్తాడు అనమాట. సరేనా? సో అమ్మాని తీసుకొని బయటికి వెళ్తున్నాను. మా జున్ను తెలుసు కానీ విన్ను వెళ్ళకుండా పోవాలనుకుంటున్నా. ప్రజెంట్ అయితే అనగానే జున్నుగా వచ్చింది పైకి. ఏమైంది? వస్తలేడా? మరి పైకో. సో ఇక్కడ ఆంటీ వాళ్ళతో ముచ్చబెడుతున్నాం మేము. చలో వెళ్దామా? అమ్మమ్మకి ఎన్ని ఉంటాయి? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఎన్ని ఉంటాయి అడుగుతాను. ఎన్ని ఉంటాయి? అవి మా అమ్మకనే చిన్న. నేను మా అమ్మకి వచ్చేసి ఇప్పుడు 70 సంవత్సరాలు. మా అమ్మని ఇప్పుడు కొండలు గుట్టలు అన్ని ఎక్కితా. ఆంటీకేమో కార్తీ ఆడుకుని వస్తుంది. అది మా అమ్మకనే చిన్నది. మీకు ఎన్ని ఉంటాయి ఆంటీ? మీకు ఎన్ని ఉంటాయి? మీరు పెద్ద, ఈ ఆంటీ పెద్ద. ఇక్కడ చూసారా ఇట్లా? అంటే ఎక్కువ కొందరు కాలు నడవక నొప్పులు వేస్తే అది నొప్పుల ప్రాబ్లంతో తక్కువ ఎల్లో ఎక్కువ తక్కువ కనిపిస్తారు అనమాట. బుయ్యి పోతున్నాం మేము. ఇప్పుడైతే అందరం బుయ్యి పోతున్నాం మా అమ్మ తీసుకొని.
ఎక్కడికి పోతున్నా ఏం తెలియదు వాటికి బయటికి వెళ్తున్నాను అనమాట కదా నాని. ఎక్కడికి ఉన్నది తెలుసా నీకు? ఎడుగుతున్నాం మనం, ఎడుగుతున్నాం మనం తెలుసా నీకు? చెప్పు, మాట్లాడరాదా? మాట్లాడు, చెప్పు. తెలుసా తెలియదు నీకు? తెలుసా నీకు? బయటికి అట అది విని చెప్తాడు. బయటికి వస్తాడ చెప్తాడు. ఏం చేస్తున్నా నాని? బండతో ఆడుతున్నావా రోడ్డు మీద? కింద చేయబెట్ట, కింద చేయబెట్టకు, కింద బండతో ఆడుకుంటావు. సో మందుల షాప్కి వచ్చాము. ఇక్కడ మందుల షాప్ వస్తే బండ తీసుకొని పోదమ్మా. సో అమ్మ మెడిసిన్ అయిపోయింది, ఇక్కడ వచ్చాము, తీసుకున్నాము. బాగా చేస్తున్నాను. ఓకేనా, టాటా, బాయ్ బాయ్. విన్ను బాయ్. కింద పుడుతున్నాడు అంతా. ఇది మంచిగా చౌరస్తా. సో మెడికల్ షాప్ నుండి మళ్ళీ కిరాణా షాప్కి వచ్చాము. అమ్మ, నేను, విన్ను. ఓకేనా? పిక్కిలు కావాలంటే ఇంట్లో పిక్కిలు ఉన్నాయి. సో ఇప్పుడు ఏం కొనేది లేదు, మనం వెళ్దాం డైరెక్ట్గా షాప్లోకి వెళ్ళి తీసుకొని వెళ్దాం. పోదామా పదా. షాప్లో తీసుకున్నాము. షాప్లో పాలు తీసుకున్నాం ఆల్రెడీ. పాలు ఏమన్నా వెళ్ళాము. పోదాం ఇక, పదండి. కమాన్. బయట ట్రాఫిక్, రోడ్ల మీద జాగ్రత్త వెళ్ళాలి. ఇప్పుడే ముందర యాక్సిడెంట్ కాబోతుంది అన్నమాట. జర్ర అయిపోతే యాక్సిడెంట్ అవుతుంది ఇక్కడ. అమ్మ ఏంటి అవి? ఇవేంటి? ఓకే, అమ్మ బ్రూ కాఫీ తాగుతుంది అనమాట. అయ్యో, బాము చంపేసినట్టు ఇక్కడ జున్ను. బయటికి వెళ్ళి వచ్చినాం. అమ్మ ట్యాబ్లెట్ తీసుకొని తిరగడానికి వెళ్ళినాము, అంతే, ఏం చేయలేదు. సో ఈ విధంగా ఈరోజు అయితే గడిచింది. ఇంకా అయితే ఏం చేయాలనేది అర్థమవుతలేదు అనమాట. ఏం చేయాలని ఇంకా ఎడిటింగ్ వేసేది చాలా పని ఉంది. రోజంతా ఎడిటింగ్ చేస్తూ ఉంటుంది. తెల్లార వరకు ఎడిటింగ్ చేస్తూనే ఉంటాను అనమాట. ఒక్కొక్క రోజు అయితే 10 గంటలు కూర్చుంటాయి ఎడిటింగ్కు. అట్లా వేస్తే కానీ మీకు డైలీ ఒక వీడియో కానీ 2 రోజులకు ఒక వీడియో కానీ సాధ్యమవుతుంది. ఏమో టీం వస్తలేదు వల్ల. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా జియో కనెక్షన్ పెట్టుకుంటే, జియో వైఫై కనెక్షన్ పెట్టుకుంటే, వైఫై కనెక్షన్తో పాటు మనకి టీవీ కూడా ఛానల్స్ కూడా వస్తాయి. వేస్ట్గా మన డిటిహెచ్ ఇవన్నీ రీఛార్జ్ చేసుకునే అవసరం ఉంటుంది అనమాట. ఎంతమంది మీలో డిటిహెచ్ పెట్టుకుంటారు, ఎంతమంది రిలయన్స్ జియో వాడుతున్నారు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇక్కడ ఏం చేద్దాం. అమ్మ, నువ్వు సీరియల్ చూస్తావు? ఇప్పుడు సీరియల్ పెడతాను. అమ్మ సీరియల్ కోసం పెడుతుందా? మా ఫ్రిడ్జ్లో చూసారా ఏమున్నాయి? ఏం తీస్తున్నావు? బ్రెడ్ తింటావా? సైలెంట్, సపోర్ట్ చేస్తున్నాడు. ప్రజెంట్ అయితే మళ్ళీ వీడియో ఎడిట్ చేస్తున్నాను. మా విన్ వచ్చి నాతో పాటు ఆడుతున్నాడు. కార్ మ్యాజిక్ చేస్తున్నావా? ఎక్కడ దాచిపోయినావు కారు? ఓహో, నా వెనకాల తీసుకొచ్చినావు. నా వెనకాల కార్ పెట్టిండు, చూస్తున్నాడు. సో వీడియో ఎడిటింగ్ అయితే కంటిన్యూ అయితే నడుస్తుంది. ఎక్కడ దాచిపెట్టినావా? అమ్మయ్యా, మీ పిల్లలతో మీరు ఆడుకుంటారు లేదా కూడా కామెంట్ చేయండి. ఇట్లా పిల్లలతో అయితే సరదా టైం తెలియకుండా అయిపోతుంది అనమాట. కారు ఓకే. మధ్యలో వచ్చాడు. ఏం రాస్తావు? జున్ను రాస్తుంటే రాయాలట. చూసారా, రాత్రి 10:30 కూడా ఎంత సిన్సియర్గా చదువుకుంటున్నాడు మా తారక్ జున్ను కదా. గుడ్ బాయ్, ఆల్వేస్ గుడ్ బాయ్ తారక్ జున్ను, ఆల్వేస్. మీరేమంటారు కామెంట్ చేయండి. మీ తారక్ జున్ను గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఏబీసీ రాసిన మరి ఇక్కడ నేను ఎడిటింగ్ చేస్తున్నాను. అంటే మా విన్ను బాబులు పడుకున్నారు, నిద్రపోతున్నారు. మా విన్ను బాబులు ఎప్పుడు పడుకున్నట్టే చూపెడుతున్నాను. ఓకే, అల్లరి తిరిగి వచ్చేసి పడుకున్నాడు. మేమైతే రాత్రి 10:00 ఇంకా ఈ వీడియో ఎక్స్పోర్ట్ అయ్యే వరకు ఇంకో గంట టైం అయితే పడుతుంది. సో దాంతో పాటుగా జున్ను మెలుకునే ఉంటారు. నేను పడుకుంటారు. పిల్లలకు విన్ను మాత్రం కొంచెం పడుకుంటారు, కానీ జున్ను మాత్రం అయితే తెలుస్తూనే ఉంటాడు. సో రాసి అయితే రేపు ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి. ఇంకా ఇవాళ డేట్ వచ్చేసి 28, 29, 30 రోజు ఎలక్షన్స్. జున్నుకైతే రేపు హాలిడే ఇచ్చారు. మా విన్నుకు రేపు వచ్చేసి మేము పుట్టెంటుకలు తీయబోతున్నాం అనమాట. రేపు మార్నింగ్ వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియో అది పుట్టెంటుకలు రేపు వీడియోలో వస్తుంది కదా జున్ను. నీకు పుట్టెంటుకలు ఎక్కడ తీసినాం మనం తెలుసా? నీకు గుర్తుందా? విన్నుకు 1 yearలో, జున్నుకు 1 yearలోనే తీసాం కనుక జున్నుకి ఏం గుర్తుంది. కాబట్టి తిరుపతి వీడిలో తీసిన గుండు చేసిన వీడియో అయితే మనకి తారక్ జున్ను ఛానల్లో ఉంది. కావాలంటే వెళ్ళి చూడండి. గుండు చేసింది తనకి ఎవరు మొదటిసారి ఎవరు గుండు చేశారు, ఎవరు కట్టి చేశారు అన్ని కూడా వీడియోస్ ఉన్నాయి అనమాట కదా జున్ను. నువ్వు ఏబీసీ రాస్తా అంటావు, రాయట్లేదు. నువ్వు రాసావా? రాయి. నేను రాస్తావు, నువ్వు రాస్తా, నేను రాయన్నా. అవును అవును. ఓకే, నువ్వు రాద్దాము.